ఇంకొక మాట కూడా కృష్ణయ్య గారు చెప్పినారు. ఈ ఫారిన్ పోయేటువంటి స్కాలర్షిప్ జ్యోతిరావు పూలే మీద పేరు మీద పెట్టినటువంటి దాన్ని ఇప్పటికొక 126 అప్లికేషన్లు 126 కదండి 300 అప్లికేషన్స్ ఇప్పటివరకు రిసీవ్ అయినాయి. 136 క్లియర్ కూడా చేసి పంపించడం జరిగింది. అది అన్లిమిటెడ్గా పెట్టుకున్నామండి. ఎందుకంటే పిల్లలు ఒకసారి పోయిన విదేశానికి చదువుకంటే తప్పకుండా వాళ్ళు మంచిగా బతుకుతానికి నలుగురు జాతారు కాబట్టి మేము ఎంకరేజ్ చేయాలని ఉద్దేశంతో ఉన్నాం. ఎన్ని వందల మంది విద్యార్థులు అప్లై చేసినా సరే అందరికీ దానిలో రిజెక్షనే ఉండదండి. అసలు రిజెక్షన్ అనే మాటే ఉండదు. ఎందరు పోదలుచుకున్నా గవర్నమెంట్ అన్లిమిటెడ్గా వాళ్ళని పంపిస్తాం. 20 lakh రూపీస్ పెట్టుకున్నాం. ఇండియాలో ఎక్కడ లేదు. ఇది దళితుల కోసం ఉంది, మైనార్టీల కోసం ఉంది, గిరిజనుల కోసం ఉంది, మన బీసీలకు కూడా ఉంది, ఓబీసీలకు అంటే మన ఈబీసీలు అగ్రవర్ణంగా ఉండి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా పేదవాళ్ళు ఉన్నట్టయితే బీపీఎల్ ఫ్యామిలీస్కు వాళ్ళకు కూడా ఈ వసతి ఉంది కాబట్టి దానిలో మాత్రం ఇబ్బంది ఏమి ఉండదు. తప్పకుండా ఎందరు పెట్టుకున్నా అందరికీ ఇవ్వడం జరుగుతుంది. మెస్ ఛార్జీల ప్రకటన either tomorrow or day after tomorrow we will announce here.